मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेंकटाचले श्री श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ कल्याणमण्डपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి ఉంచవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवासस्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री भूमिनीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम् आचार्यमुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం బ్రహ్మాండనాయకాయ నమో నమః. అదిగో దివ్యమైనటువంటి వైకుంఠధామం, కలియుగ వైకుంఠధామం తిరుమల క్షేత్రం.
సాక్షాత్తు కళ్యాణ దివ్యమూర్తిగా ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క దివ్య స్థానంలో ఈ చక్కని పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసంలో కృష్ణపక్షపూర్వకంగా ద్వితీయాతిథియుక్తంగా అనురాధ నక్షత్రయుక్తమైనటువంటి చక్కని ఆదివారం నాడు హైందవ సమయాన్ననుసరించి 15 గడియల 36 విఘడియల ఈ సమయంలో 12 గంటల 6 నిమిషాల లౌకిక సమయాన్ని అనుసరించి సాగుతున్నటువంటి ఈ చక్కని ముహూర్త సమయంలో అదిగో స్వామివారు అత్యద్భుతమైన రీతితో తమ యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ అద్భుతమైన రీతితో తాను స్వయంగా ఇక్కడ ఆ అనుగ్రహాన్ని అందిస్తున్నారు సమస్త భక్తులకు కూడా. అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైన కరుణా కటాక్షంతో అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి భక్తులు తమ తమ యొక్క గోత్రనామ విశేషాలతో ఆచార్యులు విఖనసముని ప్రోక్తమైన విధానంతో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో చక్కగా తమ తమ హృదయాలలో ఉన్నటువంటి కామనలను స్వామివారికి విన్నవించుకొని తమ యొక్క జీవితంలో ఏర్పడుతున్నటువంటి అన్ని విధాలైనటువంటి కొరతలను స్వామివారి అనుగ్రహంతో దూరం చేసుకోవడానికి సన్నద్ధమై వారి ఆశీస్సులతో అలాగే అందమైనటువంటి వారి చిరునవ్వులతో కూడినటువంటి అనుగ్రహాన్ని పొందాలని సమస్త భక్తులు కూడా అదిగో ఘంటానాదాల మధ్య స్వామివారికి సాగుతున్నటువంటి దివ్య కళ్యాణోత్సవ విశేషాన్ని కోట్లాది మంది చక్కగా దర్శిస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్న శుభక్షణాలలో జయా సూత్రవతి సమేతమైనటువంటి విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా కళ్యాణం స్వీకరిస్తున్నారు స్వామివారు. గోవింద. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు నిరుపమగుణ సింధురు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్థులో వెంకటేశ నిజచరణ సమర్థ్యా సక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిం వితన్వన్ శుక్లాంబరధరం విష్ణుం సదవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుతనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాన్యగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీకృతస్యామోర్తగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణారాజం జ. అద్య మయా పూర్వోక్త ఏవం గుణవిజయజన్మిట్టా జామస్యాం సుపదిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తథా కలసారాధనం కరిష్యే తారాదత్తచ్యుతమానదేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపగండం ప్రతిపాదయిష్యే రుణోమి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే దహత్రం యజ్ఞజాః పాశ విదదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య వితోదవిష్టుర్ విశ్వే దేవా ముంచन्तు మృతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓమాగ్నేయోజస్మాద్వదామహే త్వా విశ్వేశనాత్మన్మహితో నిశంభో వైరాజంతే సుకృతన్నిదత్తాన్
प्रैशामदेशो विबुधानामनादिः यामे सुस्तान्दरितान्तनादो ओं भूं विस्पक्षे नमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे दिगामावाहयामि विस्पक्षेनाय नमः इदमासन विस्पक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विस्पक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि विस्पक्षेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायने नमः सूत्रवत्यै नमः विस्पक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विस्पक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु भवत्प्रणज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति च प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रजतां प्रजापतिः श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानितदेवतं सम्पूर्णमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः तदो दुर्वाणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युद्धस्य गाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरादतं तद्विप्रासो विपञ्चमो जागृवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यदित्राः स्त्रैरङ्गैः सुष्ठुभागुंसस्तनोभिर्विषेवधेदं यदायुः शतमिन्नु शरदो अन्त्यदेवायत्रानश्चक्राधरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्यारीर्षुता यद्गन्धोः अतिथिर्झौरतिथिरन्तरिक्षम् अतिथिर्मातास्य पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपव्युषं यदा वै सूर्य उदेति अदनक्षत्रन्यैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः जैव कुरुते प्राणानाम्यावस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं पुण्यास्वस्तिं भवन्तो प्रवन्तो क्रमणे स्वस्ति वृद्धिं भवन्तो प्रवन्तो कर्मरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः यापोजिष्ठामयोपवस्थानवोर्जयदादर महेरणाय चक्षुषे योगस्य पदमोरदस्तस्य पादयते नः उषधेन ममादरः तस्मा अरङ्गमापवोजस्य क्षयाय जन्मत आपो जनयता जनः दिविश्रेयस्मान्तरिक्षेदस्मा पृथिव्या सम्भव ब्रह्मवट्टसमज ब्रह्मवट्टसायत्वा पवमानस्य वर्जनः पवित्रेण विदर्शनिः यः पोदास पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमुनबोधिय पुनन्त विश्व आयवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण ते वदीत्यते अग्ने कृत्वा कृतोगं प्रणो यत्ते पवित्रवट्टसे अग्ने वदतमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण स्वेन च यः पावमाने रत्येते ऋषिभिः सम्प्रतकं रसं तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनैः सुतगायकुर्दस्तुतः ऋषिभिः सम्प्रतोर्जः ब्राह्मणेषु मृतं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन दहत्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं सतोऽध्यापकं निरन्मयं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नेते सहमा पुनादो सोमस्वस्यावरणस्समीच्या यमो राजा ब्रह्मणापि पुनादमा जातवेदा मूर्धयन्त्या पुनादो तत्संयोरावृणीमहे गातुं जज्ञाय गातुं जज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्च गातुपेक्षं सन्नोऽस्तु द्विपदे षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान्ति सुदेवार्चनो मार्जयन्तां दक्षिणाजान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति स्पृहाः पशवो मार्जयन्ताम् उदीत्यान्ति श्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम्
वास्तोत्पदे प्रतिदाने हिस्मान् स्वावेशोहणमेव भवानः हृत्ते न्यूनं प्रदन्नोजुनस्मान् सन्नयेत्पदे जन्तुनिष्पदे अमीमः वास्तोत्पदे विष्मारूपाण्याविशन् सकासुसे भजेति नः वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో భగవతే కళ్యాణ దివ్య పురుషాయ నమో నమః. చక్కని కళ్యాణ క్షేత్రం తిరుమల మీద సాగుతున్నటువంటి స్వామివారి నిత్య తిరు కళ్యాణంలో భాగంగా అందమైనటువంటి విశ్వక్సేన ఆరాధనను ఆచార్యులు చక్కగా విఖనసముని ప్రోక్తమైన విధానంలో పూర్తి చేసి వరుణదేవత ఆహ్వానాన్ని చక్కగా నిర్వహించినటువంటి వారై సమస్తమైనటువంటి ప్రాణులకు సుఖాన్ని కలిగించే విధంగా శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః అని సమస్త దోషాలు తొలగాలని ఆశీర్వదిస్తూ చక్కగా ఆరాధనా విశేషాన్ని సంపన్నం చేసిన వారై స్వామివారి ఆశీస్సులు అందించి ఆ తర్వాత చక్కగా ఈశాన్య దిగ్భాగంలో స్వామివారి యొక్క దివ్య సింహాసనానికి అతి దగ్గరగా వేదిక మీద పాలికలపై సమస్తమైనటువంటి దిక్పాలకాది దేవతలను ఆహ్వానిస్తూ స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్యవిశేషాన్ని నిర్వహింపజేస్తూ ఉన్నారు చిరునవ్వుల శ్రీవారు. నందగోపనందనం సనందనాది వందితం నందగోపనందనం సనందనాది వందితం కుందకుట్మలగ్రదంతమిందిరామనోహరం నందకారవిందశంఖచక్రశార్ంగసాధనం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. అందమైనటువంటి తన పెదవులలో నుంచి జాలువారేటువంటి శ్రేష్టమైనటువంటి తన యొక్క ప్రాణవాయువుల చేత రాగసుధారస గీతికలతో విశ్వాన్నంతా కూడా అలవోకగా నర్తింపజేసినటువంటి ఆ నందనందనుడు సనక సనందనాది మహర్షుల చేత నిరంతరం నమస్సుమాంజలు స్వీకరిస్తున్నటువంటి వాడై చక్కగా అందమైనటువంటి మల్లెపూల యొక్క వరుస పేర్చినట్లుగా ఉన్నటువంటి ఆ దంతాల వరుస తళుక్కని మెరిసేటట్టుగా చిరునవ్వులు చిందించేటువంటి ఆ ఇందిరా మనోహరుడు నందకం, అలాగే శంఖం, చక్రం, శార్ంగం మొదలైనటువంటి ఆయుధాలనే అలంకారాలుగా ధరించినటువంటి ఆ విశ్వరూపుడు శేషాద్రి శిఖర శిరోమణిగా శేషాద్రి శిఖర నాయకుడిగా ఉన్నటువంటి వెంకటనాయక మీకు నమస్సుమాంజలులు అంటూ ఆ స్వామిని కళ్యాణ దివ్యపురుషుడుగా చక్కగా దర్శించి నమస్కరిస్తున్న శుభ సందర్భంలో స్వర్ణ పుష్పాంకురారోపణాన్ని సంపన్నం చేసిన వారి భగవానుడు అదిగో చక్కగా దివ్య ఘంటానాదాలతో ప్రతిసర బంధన పూజ అనేటువంటి దివ్య కంకణ పూజా విశేషాన్ని అలవోకగా నిర్వహించుకుంటూ విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి శుభంకరమైన క్షణాలు. ఆ భగవంతుణ్ణి చక్కగా దర్శించి ఆ దివ్యమైనటువంటి శాస్త్ర మర్యాద విశేషాలను దర్శిస్తూ వారి ఆశీస్సులు అందుకుందాం, అనుగ్రహం పొందుదాం. ఇందిరారమణ గోవిందా గోవిందర్భోజాంచకరిష్యే సన్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం పృథగ్నే మృతజే రాజ ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజాం తత్శీర్షమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి
आचमनीं समर्पयामि शेषाय नमः पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः गृहोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु। ओम स्वस्ति नो मिमेतामश्विना भग स्वस्ति देव्यदित नर्वणः स्वस्ति पूषा सुरो ददातु न स्वस्ति ध्यावा पृथिवी सुचेतुना स्वस्तये वाजुरपप्रभावहे सोमं स्वस्ति भुवनस्सयस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्नि स्वस्तये देवावद्ब्रव स्वस्तये स्वस्ति नो रुद्रपार्त्वं वसः स्वस्ति मित्रावरुणा स्वस्ति भद्रे रेवति स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो ददे कृते स्वस्ति पन्तामनुचरे मसूर्या चन्द्रमसामिव पुनर्ददाज्ञादासन्दमेमहि स्वस्तैनन्त्राक्तमनिट्टनेभिर्महद्बोधं वायसन् देवतानां ध्रुवन्ते राजावरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं शुभगुं शुभम्। ఓం నమో భగవతే వెంకటేశాయ. ఎలాగైతే జీవులు ప్రతి క్షణము కూడా ప్రాణశక్తి యొక్క విశేషమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరంతరము సాగిస్తూ తాము సుఖదుఖాదులు అనుభవిస్తున్నా కూడా ఎలాగైతే సౌఖ్యంగా తమ శరీరాలలో ఉంటారో అట్లా వేదమంత్ర విశేషాలు ప్రతి క్షణము కూడా సుఖాన్ని శుభాన్ని చక్కగా అందిస్తూ తద్వారా జీవితాన్ని సుఖమయంగా నిర్వహించుకోమంటుంది. కాబట్టే ఇక్కడ అదే కళ్యాణం. కళ్యాణం అంటే సుఖంగా ఉండడం, సౌకర్యవంతంగా ఉండడం. నీవు చెట్టు కింద ఉన్నా ఎప్పుడైతే సౌకర్యవంతంగా ఉంటావో అప్పుడు ఆ జీవితానికి సార్థకత. అనేక రకాలైనటువంటి అందమైనటువంటి చాలా గొప్పవైనటువంటి మెత్తని పరుపుల మీద పడుకొని కూడా ఒక్క క్షణం కూడా కన్ను మూయలేని నిద్రపోలేని స్థితిలో ఉంటే అన్ని సౌకర్యాలు ఉండి ఉపయోగమేముంటుందని మానవుడు ఎలాగైతే బాధపడతాడో, ఇన్ని ఉండి ఉపయోగం లేదనుకుంటాడో అట్లాగే సుఖవంతమైనటువంటి స్వస్థత అంటుంది దాన్ని వేదం. ఎవడైనా సరే ఎక్కడైనా సరే తాను ఉండవలసిన స్థితిలో ఉండడమే స్వస్థత. ఆ స్వస్థతను కలిగించడాని కోసమే అన్ని విధాలైనటువంటి వేదమంత్ర విశేషాలతో చెప్పిన ప్రక్రియలతో కూడినటువంటి జీవన విధానాన్ని మహర్షులు అందిస్తారు. అందుకనే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ క్షణంలో ఆ భగవానుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలిగేటట్టుగా ఆయనకు కళ్యాణ కంకణ ధారణం, ఆయనకు కళ్యాణము కంకణము అవసరం లేదు. ఆయన ధరించిన కళ్యాణ కంకణం ద్వారా లభించేటువంటి ఫలితాన్ని తనను అనుసరించి తనను ఆశ్రయించిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఎలాగైతే ఒక కుటుంబంలో యజమాని ఎన్నో వేల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదించిందనంతా తాను ఒక్కడే తినేయడు, తాను ఒక్కడే అనుభవించడు. తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ తన కుటుంబానికి ఎలాగైతే ఇచ్చి తాను సంపాదించేది తాను, కానీ దాన్ని అనుభవించేది తనను ఆశ్రయించిన వాళ్ళు. అది ఎలాగో సమస్తమైన విశ్వంలో ఉండే లోపాలనంతా కూడా సమం చేస్తూ దూరం చేస్తూ ఆయన కళ్యాణ నాయకుడుగా తాను ప్రకాశిస్తూ చిరునవ్వులతో తాను స్వయంగా కష్టాన్ని అనుభవిస్తూనే ఆ కష్టం ఆయనకు లెక్కలేదు. ఎలాగైతే ఒక చెట్టు బాగా కొమ్మలతో రెమ్మలతో వికసించి ఈ ఎండాకాలంలో ఉంటే పైనుంచి సూర్యుడు భయంకరంగా ఎండతో ఆ చెట్టును మాడి చేస్తుంటే తాను మాత్రం ఆ ఎండను తీసుకుంటూ కష్టపడుతూ పైనుంచి ఆ బాధను వేడిని అనుభవిస్తూనే తన క్రిందికి అంటే కొమ్మల కింద నీడ దగ్గరికి వచ్చినటువంటి వాళ్లకు చల్లని నీడను చెట్టు ఎలాగైతే ఇస్తూ ఉంటుందో ఆ విధంగా ఆయన అనేక శరీరాలతో, అనేక రూపాలతో, అనేక విధానాలతో, అనేక శాస్త్ర రూపాలతో సుఖాన్ని పొందేటువంటి విధానాన్ని వేద విశేషాల ద్వారా అందిస్తూ ఉన్నారు. అది నిరంతరంగా సాగేటువంటిది నా ప్రక్రియ అని చెప్పడానికే నిత్య కళ్యాణం. లేకపోతే ఆయనకు నిత్య కళ్యాణం, ఆయన ఎప్పుడూ కళ్యాణ పురుషుడు, నిత్య కళ్యాణ పురుషుడు. తనను నమ్మిన వారిని, చెట్టును నమ్మిన వాడికి నీడ ఎలాగైతే లభిస్తోందో, నదిని నమ్మిన వాడికి ఎలాగైతే దాహం పోయేటువంటి జలం లభిస్తోందో,
ఎలాగైతే ఆకలి ఉన్నవాడికి అందమైన అద్భుతమైన రుచికరమైన పండ్లు వృక్షం ద్వారా లభిస్తోందో అట్లా అందుకనే ఆయన్ను కల్పవృక్షం అన్నారు. కల్పవృక్ష స్వరూపుడు అని చెప్పి ఆయన్ను ప్రార్థిస్తున్నారు. అందుకనే తీర్థస్వరూపుడు అంటే అన్ని కష్టాల నుంచి కూడా దూరం చేసేటువంటి వాడు అని ఆయన్ను కీర్తిస్తారు. కాబట్టే ఆయన్ను తీర్థనాయకుడు అని కూడా అంటారు. శ్రీమద్వేంకటశైల మందిర నమశ్రీరస్తు తే సర్వదా భూమినాథ సమేధతాం స్వకరుణాస్ఫూర్తిర్మయి ప్రత్యహం శ్యామాంబోధసమానగాత్ర సుషమా సౌభాగ్యమూర్తే జయస్తోమస్యాత్ భవతే వినమ్రజనబంధో వెంకటేశ ప్రభో. తాను స్వయంగా నిత్య సుఖాన్ని అనుభవించేటువంటి వారు ఆయన అని. కారణం ఏమిటంటే అనేక రకాల అవయవాలు శరీరాలతో కూడిన వాడికి సుఖదుఖాల లెక్కలు ఎక్కువ. అటువంటి శరీరావయవాలు తనకు ఏమాత్రం లెక్కలేదు, అవసరం లేదు అనుకున్న పరమాత్మకు అవన్నీ ఏమీ అవసరం లేదు. ఒక ఆకాశానికి ఏం బాధ ఉంది? ఆకాశంలో ఎన్ని రకాల అణుబాంబులు పేలినా ఆకాశానికి వచ్చే నష్టం లేదు, లేదా అనేక రకాల సుఖాలు కలిగినా ఆకాశానికి వచ్చే లాభం లేదు. అందుకనే ఆయన్ను చిదాకాశ స్వరూపుడు అంటారు పరమాత్మను. అటువంటి పరమాత్మ చిదాకాశ స్వరూపుడుగా ఒకవైపు ఉంటూనే తనను నమ్మినటువంటి వారికి ఏ విధంగా జీవించాలో ఆ జీవన ప్రమాణాలను చక్కగా అందిస్తూ దాన్ని శాస్త్ర రూపంలో చక్కగా తెలియజేస్తూ స్వామి రామకృష్ణాది అవతార విశేషాల్లో తన జీవన చక్రం ద్వారా ఈ మానవ చట్రం మానవ జీవన క్రమంలో ఏ విధంగా జీవించాలో తాను తెలియజేస్తున్నారు. అందుకని ఆయన్ను శాస్త్ర మర్యాదలో మర్యాదా పురుషోత్తముడు అంటున్నారు, మర్యాదా పురుషుడు అంటున్నారు. కాబట్టి ఆయన ఇక్కడ ప్రస్తుతం ఈ కళ్యాణ మర్యాదను అనుసరించి తాను స్వయంగా తన సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడినే తన యొక్క దక్షిణ హస్తానికి కంకణంగా స్వీకరించి ఆయన కంకణ స్వరూపంలో తన సంకల్ప బలాన్ని అనుసరించి తనలోని శక్తి తానే తనలో ఉన్న శక్తిని బయట రమారమణి రూపంలో భూరమణి రూపంలో ఆవిష్కరింపజేసి వారికి కూడా శాస్త్ర మర్యాదను అనుసరించి రమారమణికి చక్కగా ఆ దివ్య కంకణ ధారణాన్ని నిర్వహించారు, కళ్యాణ కంకణాన్ని. అలాగే భూమహాలక్ష్మి వారికి కూడా కళ్యాణ కంకణ విశేషాన్ని అనుగ్రహించారు. ఈ కార్యాలంతా సక్రమంగా నిర్వహించడానికి అదిగో కైంకర్య పరులు ఆచార్య పురుషులకు కూడా ఆత్మరక్షారూపాత్మకమైన కంకణాన్ని అనుగ్రహించి ఆచార్యుల ద్వారా చక్కగా యథావిధిగా అదిగో ఆఘార కర్మ అనేటువంటి హోమకర్మ రూపాత్మకమైన విశేషాన్ని నిర్వహింపజేస్తూ ఉన్నారు. రమణ గోవింద వైవాహికోత్సకర్మాంగమోపాసనాఖ్యో ఆగార కర్మ కరిష్యే ఏదోన్ద్రజ్ఞాలయం ప్రోక్ష్య ఏదోన్మింద్రం సమాం శుద్ధాన్ శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వాం వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాం మక్తో ఇంద్రశుద్ధోన్ ఆగ శుద్ధ శుద్ధాభిరోధిభిః మై దేవాంద్రవిణమాయ జంతా మై దేవహూతిః దైవ్యాహోదాంతపూర్వేరిట్టాస్యామ తనువాన్ సుమేరా ఆహ ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్యంతో శివానశ్చందు పృథివేదన్నో శాతా పృథివేదోకశాతా పూతహ్యతనేన సౌమ్యా కృణుత్వకం రసనాహోత వికుంసదే తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి యోజో న ప్రచోదయాద్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదో భువనస్య రేదో అహేదంతదవజ్ఞ నిశ్చదే అగ్నిమస్వస్థాంతి శబ్దం తమే గర్భాజనయన్యోమయోభూః వృతప్రదేగో వృతజోనిరగ్ని వృతస్సమిత్యో వృతమస్యాన్నం వృతప్రజస్మాన్ సరిదో బ్రువన్ వృతం బ్రువన్ సరిజాచక్ష దేవాన్ ఆయుర్దాగ్నే హవిషో జుషాణో వృతప్రదేగో వృతజోనిరేది తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజో న ప్రచోదయాత్ అదితేన్వమగ్గుస్తాః సరస్వతేన్వం దేవసవిద ప్రాసామీః
ओम ब्रह्मज्ञानमृतं पुरस्ताद्वितीयमदस्सृजो वेनावः स बुद्धियापमास्य विष्ठ सदस्तजो निपतस्तवः ओम भो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनकं सोमोर्वृन्दमार्जकं सोमो वीरङ्करमण्यं ददातु साधन्यं विदत्तकं सभे मधुश्रवणं यो ददात तस्मै सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृत यत्वन्नाकृत्य भट्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुहृदां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहे ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृत यत्वं नागस्य भट्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुहृदां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहे ओं प्रोक्ष पात्रादादाववादाय पवित्रे स्तो वैष्णव्यस्तो जग्निजे स्तो वाजभूते स्तो विष्णो मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तोपोऽसि दक्षिणतो विष्णोस्तोपोऽसि उत्तरतो विष्णोस्तोपोऽसि प्राच्यां विष्णोस्तोपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि च मानवाचं जित्वा सोम प्रणेष्यामि च मानवाचं जित्वा प्रणयज्ञं देवतामर्तयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओं प्रणय कोवो जिनत्कु सवो जिनत्कु सव्यसन्तान्तु च पात्राणि देव यज्ञायै सव्यसन्तान्तु च पात्राणि देव यज्ञायै दक्षिणमनदो ब्राह्म्येन तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि यज्ञमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुदानावाहयामि रुद्रानावाहयामि अवोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेव सोममावाहयामि औपासयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टनिर्वभामि इंद्राय जुष्टनिर्वभामि अग्नेय जुष्टनिर्वभामि सोमाय जुष्टनिर्वभामि अग्नेय जुष्टनिर्वभामि सोमाय जुष्टनिर्वभामि अग्नि सोमाभ्याकुटनिर्वभामि प्रजापतिगे जुष्टनिर्वभामि वसुभ्यो जुष्टनिर्वभामि मुरुभ्यो जुष्टनिर्वभामि रुद्रेभ्यो जुष्टनिर्वभामि अभवस्पृश्य श्रीमहाविष्णवे जुष्टनिर्वभामि बृहस्पतये जुष्टनिर्वभामि मित्राय जुष्टनिर्वभामि वरुणाय जुष्टनिर्वभामि आदित्येभ्यो जुष्टनिर्वभामि अस्मभ्याकुटनिर्वभामि पूष्णे जुष्टनिर्वभामि कक्षाय जुष्टनिर्वभामि कक्षदेवत सोमाय जुष्टनिर्वभामि औपासनज्ञाय जुष्टनिर्वभामि यज्ञदे विश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वभामि सर्वदेवेभ्यो जुष्टनिर्वभामि आद्यन्त प्रतिष्ठयामि चरुन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधि स्वाहा अमृतृणमसि मा ऋणमसि अंतरितकं रक्ष अंतरित आराधय प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधय चिक्पति स्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापुनात् त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समिधो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुदये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराभ्वे नमः विशर्पिणे नमः अग्निपुरुषाय नमः अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ब्रह्मन् सुप्रमादास्मा आदस्मा समेत यस्माहा आगार मुहूर्तस्य मुहूर्तोऽस्तु प्रदीं स्पृष्ट्वा वायुव्यादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशान अन्तं
ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ వసభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఓపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవిష్మేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ చురున్ సావిత్రా గృహీత్వా వ్యాహుతిర్జుహోతి ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అతిథేన్వమగ్గుస్తాః అనుమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిద ప్రాసావీః ప్రాణానాం యామస్యాం స్వదిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో మంత్రోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాలవిపర్యాసే కర్మవిపర్యాసే న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివిష్ణుం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువ ఓం మతో దేవావంతనో యదా విట్రవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విట్రవిచక్రమే త్రేధానదే పదం సమూఢమస్య భాగం శ్రేయ స్వాహ ఇదం విట్రవిచక్రమే త్రేధానదే పదం సమూఢమస్య భాగం శ్రేయ స్వాహ త్రీణి పదావిచక్రమే విట్టర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పశ్యతగదో వ్రతాని పస్పదే ఇంద్రస్య యుద్ధస్య స్వాహ తద్విష్ణోః పరమం పదకం తదా పశ్యంతి సూర్యః దివి వదక్షురాదగ్గుస్వాహ తద్విప్రాసో విపంచమోజాగ్రువాగం సస్యమిందదే ష్టోర్యత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిద ప్రాసావీః సరి నీకు మగడాయ చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ
సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎల్లగా నీ కోరికలు తొల్లిటి మీ పూజలు తుదకెక్కగదవే ఎల్లగా నీ కోరికలు చెల్లుబడి నీ పదము श्रीमदादिनारायणस्य अचिन्त्यात्परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुव्राकाशहङ्कारमहोदव्यक्ताख्य सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रविदिट्टिदानाम् अतलवितलसुतलतलादलरसादलमहादलपातालाख्य सप्तलोकानां मूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्या षल्लोकानामधोभागे महानालायमानस्य फणिराजश्चेजस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डि सुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोपते संयम्निरक्षोपते सुन्दमते गन्धवत्तिलकावते यशोपते त्वट्टदेव परिव्राजिते इंद्राग्नियमनिरुचवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरासर्पितदक्षिणसुत्वोदकाख्य सप्तान्न परिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च शाकशाल्मणे पुष्कराख्य सत्त्वद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्षुदञ्जमारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुष हरिनामदभद्रास्वकेतुमाल हिरण्यकरमणककुरवर्षाख्यनववृषाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवताः सन्निधौ सकलजगत्त्रष्टुः प्रार्थयज्जीवनो ब्रह्मणोद्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे यजन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनगौवारवार्तकेषु रहस्यप्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भेपाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्त्रे सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचत्रकस्य पादुभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य
శ్రీమతో వైకుంఠనాజకస్య శ్రీమద్వైకానసభగవస్యాస్త్రోక్తమార్గేణ ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోహ ప్రవర్తమానస్య పరతద్భవవ్యోహంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రిజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివసాద్ ఉత్పత్తలయస్కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాన్ని కుటుంబనిగ్న విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేచూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసౌ జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ రుగ్యదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్యౌనోప్యమాన ఔరవైదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదీం సురాంగనా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాం భృగో సంకల్పతనయాం ఇమాం శ్రీదేవీనాంనీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యదశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణైత్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగనా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంనీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవేతుభ్యం బ్రహ్మలోకజకేశయేత్ కన్యాం స్వలంకృతాం సాత్వీం సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రగచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభాగుం శుభ ఓం నమో గరుడాచలశిరోమణ్యై నమో నమః. చక్కని అందమైనటువంటి తమ నిత్య తిరు కళ్యాణోత్సవంలో భాగంగా సమస్త ప్రాణులకు సుఖాన్ని అందించేటువంటి ఆ వెంకట నాయకుడు శ్రేష్టమైనటువంటి మహాసంకల్పపూర్వకంగా సాలంకృత కన్యాదానం అనేటువంటి కన్యాదాన విశేషాన్ని నిర్వహించుకొని అరమరికలు లేకుండా కన్యలిద్దరినీ కూడా చక్కగా స్వీకరించారు స్వామి. తనను పిలిచినవారు తలచినవారు తనను సేవించేవారి మాటలు ఏమాత్రం తేడా లేకుండా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం ఆయన నైజం, ఆయన అలవాటు. దాన్నే తన యొక్క అవతార విశేషాల్లోనూ చూపించారు ఆయన. కాబట్టే చాలా చిన్న పిల్లవాడుగా సంవత్సరం 2 ఏండ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడే నిష్కపటంగా ఎవరు ఏమి చెబితే దాన్ని విని దాని ప్రకారమే
తనకు తగినటువంటి విధంగా సన్నివేశాన్ని మలుచుకోగలిగిన సామర్థ్యం తన సొత్తుగా కలిగినటువంటి వాడుగా పరమాత్మ తన వైభవాన్ని విలాసాన్ని చూపిస్తారు. దాన్నే చక్కగా అభివర్ణిస్తూ మహాకవి తమ కృష్ణ కర్ణామృతంలో అంటారు, మహానుభావ కాళిందీ పులినోదరేషు ముసలీ యావద్గతః ఖేళితుం తావత్ కార్పరికం వయఃపిబ హరే వర్ధిష్యతే తే శిఖా ఇత్తం బాలతయా ప్రతారణపరాః శ్రుత్వా యశోదా గిరః పాయాన్నస్వశిఖాం స్పృశన్ ప్రముదితః క్షీరేర్ధపీతేః. చాలా చిన్న పిల్లవాడు, సంవత్సరం 2-3 వయస్సులో ఉన్నాడు అయ్యవారు. అమ్మ ఒడిని ఇంకా వదలనటువంటి స్థితి. అమ్మ ఒడిలో కూర్చొని ఎంతో ప్రేమగా మాతృప్రేమను కురిపిస్తూ అమ్మ ఇచ్చేటువంటి స్తన్యపానాన్ని పాలను తాగుతూ చక్కగా ఆ విలాసంగా అన్నీ తెలిసిన పరమాత్మ ఏమీ తెలియనటువంటి ఒక సామాన్య బాలుడులాగా ఆ జీవిత చట్రంలో, మానవ జీవిత చట్రంలో తన పాత్ర నిర్వహిస్తాడు. దాన్ని అభివర్ణిస్తూ అంటారు ఇక్కడ, ఏమైందట, ఇద్దరు అన్నదమ్ములు, అటు బలరాముడు ఇటు కృష్ణుడు. ఆ ఇద్దరికీ పెద్ద తేడా, ఎక్కువ తేడా లేదు. యమునా నది తీరం దగ్గరికి బలరాముడు తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడట. వెళితే అదే మాట అంటుంది అమ్మ యశోదమ్మ ఆయనతో, అరే మీ అన్న ఆ యమునా నది తీరం దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళాడు స్నేహితులతో కలిసి. వాడు వచ్చే లోపల నువ్వు కొంచెం పాలు తాగేయరా, తాగితే నీకు బాగా చక్కగా నీ జుట్టు బాగా పెరుగుతుందనిందట ఆమె. వీడు పాలు తాగడం లేదు, బాగా అమ్మను కష్టపెడతాడు, మొండి చేస్తాడు, రాలుగాయి. కాబట్టి అవి ఎట్టో రోజుకో పద్ధతి, వాడి చేత పాలు తాగించడం, వాడి ఆడిపించడం, వాడితో ఆడుకోవడం, ఇదే దినచర్య. కాబట్టి ఆమె అనింది, తావత్ కార్పరికం, అరే బాబు మీ అన్న వచ్చే లోపల నువ్వు పాలు తాగేశావనుకో బాగా నీ జుట్టు పెరుగుతుందిరా, నువ్వు పెద్దవాడైపోతావని. ఆయన అనేటప్పటికీ అమ్మ యశోదమ్మ మాటలు విన్నటువంటి వాడి, అవునమ్మా అయితే తీసుకురా అని అమ్మ ఇచ్చిన పాలను గబగబగబా తాగేస్తూ సగం తాగాడంట. సగం తాగి ఇంకొక చేతి ఎడమ చేత్తో జుట్టు పట్టుకొని పైన పట్టుకొని లాగాడు. లాగితే మామూలుగానే జుట్టు ఉందిగా, అది కొంచెం సగం కనబడింది, సగం బాగా పొడుగ్గా అందింది. అమ్మో నిజమే, అమ్మ చెప్పింది నిజమే, పాలు తాగితే జుట్టు త్వరగా పెరుగుతుందని ఆ అర్ధం పాలు తాగేశాడట గుటగుట. అలా అమ్మ మాటలు నమ్మి ఎవడైతే పాలు తాగి చక్కగా తన జుట్టును పట్టుకొని చూస్తూ చాలా సంతోషంతో నవ్వుతూ, చిరునవ్వులు నవ్వుతూ అమ్మతో మాట్లాడుతూ ఎవడైతే అమ్మ మాటలు నమ్మి చక్కగా పాలు తాగాడో అటువంటి ఆ నందనందనుడు, ఆ యశోదానందనుడు మిమ్మల్ని నిరంతరం కాపాడుగా కానీ ఆశీర్వదిస్తాడు మహానుభావుడు బిల్వమంగళుడు తమ యొక్క కృష్ణకర్ణామృతంలో. ఇలా తమ అవతార విశేషాలలో అలాగే, ఎందుకంటే ఎవరు ఏది చెబితే దాన్ని మొట్టమొదట చెప్పిన దాన్ని వినడం, తర్వాత దాని మీద తగిన విధంగా నిర్ణయం తీసుకోవడం. అది రామాయణంలో కృష్ణుడుగా, రామాయణంలో రాముడుగా, కృష్ణావతారంలో కృష్ణుడుగా, రాముడుగా చెప్పినది, రాముడుగా చేసినది కృష్ణుడుగా చెప్పడం. ఇది ఆ 2 అవతారాల్లో ఉండే రహస్యం, విశేషం. రాముడుగా చేసిన దాన్నే కృష్ణుడుగా చెప్పాడు. అందుకనే రామచంద్రుడు ఆయన, కృష్ణచంద్రుడు ఈయన. కాబట్టి
ఆ ధర్మాత్ములు ధర్మం అనేటువంటిదే తమ యొక్క ప్రధానమైనటువంటి స్థితిలో కలిగినటువంటి వాడిగా పరమాత్మ చూపించే వైభవంలో భాగంగా రామచంద్రుడుగా తాను ఎంతటి ధర్మాత్ముడో కృష్ణచంద్రుడుగా అంతటి ధర్మాత్ముడినే నేను, తేడా లేదు, అక్కడ చెప్పాను రాముడుగా, ఇదిగో ఇక్కడ చేసి చూపిస్తాను అని కృష్ణుడుగా, లేదా రాముడుగా చేసి చూపించిన దాన్ని కృష్ణుడుగా తాను చెబుతున్నాడు. కాబట్టే భగవద్గీతాది అద్భుతమైన విశేషాలలో పరమాత్మ యొక్క వైభవం లీలా విశేషం మనోహరంగా చూపిస్తాడు మహాకవులు. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ అదిగో కృష్ణచంద్రుడుగా రామచంద్రుడుగా తాను సాగించిన వైభవ ధర్మ ఫలాన్ని అందిస్తూ ఇక్కడ విశ్వాన్ని ఆశీర్వదిస్తూ మాంగళ్యధార నిర్వహిస్తున్నాడు వెంకటనాయకుడుగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ప్రజాపతిమగుం రాజానమసృజదా త్వంత్రజో వేద అన్వసృజ్యంద ప్రాణహస్తే కురుదా అదః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సు మగుం రాజానమసృజదా త్వంత్రజో వేద అన్వసృజ్యంద ప్రాణహస్తే కురుదా అదః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదక్షిణమస్తు. శుభం శుభం. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. అతిథేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాదస్వదేన్వమగ్గుస్తాః దేవదవిద ప్రాసామేః ప్రాణానామ్యామస్యాం స్పదిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మా గోపాసనాఖ్యో లాజుహోమం గృహ్యేత్ తేన మన్యస్వాన్ మదేన మన్యస్వాన్ సరస్వతేన మన్యస్వాన్ దేవదవిద ప్రసుభా హిమాలయాజానమిత్యపి కార్యా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరణమంజదా. యన్నాద్రవబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పితరే దంతా జ్ఞాతయోపమ స్వాహా.
मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवदनात्तदग्निरनुमन्यदा यन्नाद्रपब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात्तदग्निरनुमन्यदा यन्नाद्रवप्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा ददेन्वमग्गुस्ताः अनुमदेन्वमग्गुस्ताः देवदविदप्रासाभिः प्राणानायम्यामस्यां सुपतिदो श्रीनिवादत्वाविनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थं मतो देवादिवैष्णं होष्ये अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसव ओं मतो देवावन्दनागिदामट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रयधानतदेपदं समो नमस्य वागं श्रेयः स्वाहा त्रीणि पदाविचक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणपस्कतगतो वृदानपस्पते इन्द्रसयुद्धसगा स्वाहा तद्विष्णोः परमं पदकं ददामिष्यन्तशौर्यः दिवेव दक्षिणादतग्गुस्वाहा तद्विप्रासो पञ्चमोजा कृवाकं तस्कमिन्दते विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवदविदप्रासाभिः श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो उपरिट्टादन्तो होमं कृष्यते तेन मन्यस्वानुमतेन मन्यस्व देवदविदप्रसवां यदस्य कर्मणोत्तरेरिचं दद्यान्नोर्मिहाकरम् अग्निसुविद्वान् सर्वज्ञसुखं क्रोध स्वाहा अग्नेहृतौदीनां कामानागं समुद्रे ते स्वाहा अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा श्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमुष्णे स्वाहा अग्नेष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा यन्म आत्माभूदग्निस्तत् पुनरागाः जातवेदामचरणे स्वाहा पुनरग्निचक्षुरदान् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मेघमायनादक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसणनिष्टेभ्य स्वाहा वेजृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा यदो ओष्येदधीमहि स्वाहा समिदसे तेजोसे तेजोमयिदे स्वाहा यमस्य दे मृत्योर्मोभाहि स्वाहा सोमस्य देम चित्तमे वाहि स्वाहा वाजोर्देमहि प्राणान्मे वाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिमे वाहि स्वाहा सप्तदे अग्ने समिदे सप्तजिह्वा सप्तहृदय सप्तधाम प्रियाणि सप्तहोत्रात्पदात्मान् ददप्तजोनिरार्पणस्वा कृतेन स्वाहा अग्निर्भक्तगुस्वा वेदर्भक्तगुस्वाहा अग्निर्जैन्नं वेदिर्जैन्नं जोर्जैन्नं पृथिवे जैन्नम् ओषत्रजैव जैन्नगुस्वाहा ऋतदान विद्वानट्टभृतेन पूर्णबाहुदुञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निसुप्यदो वेदसुप्यदो जोश्चुप्यदो पृथिवेसुप्यदो ब्रह्माद्यासुप्यन्ताम् अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः देवसविद प्रासावेः आवायकदेवताभ्योन्विदासुविदास्तान् प्रवेशयामि गमनार्थं क्षेमाय पुनरागमनाय पवित्रमच पवित्रमे भोजा स्वाहा सर्वमस सर्वमे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतवामे श्रेष्ठां प्राच्यां दक्षिणाजां उदराजां उदीचां ऊर्ध्वाजां उदराजां मार्जयन्तां पश्चिमतः परिधिमपनजा
सर्वान् प्रसमोख्या गन्धिं प्रसुज्याभिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधजो मरुतां कुशो नो दत्तमेन यस्वाहा सिद्ध्यन्तां देवततनम् भूतिस्मातेर्लभतेत्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्य वत्त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाज बलाज गताज गतं देवच्चषे त्रयायुषं मा भोजिष्ठामजोपवस्तानपूर्जे ददातन महेरणाजदक्षषे योवस्य वदमोरदस्य मादगदेनः कुषादेरेव मातरः तस्मा अरङ्गमावभोजस्सक्षजा किजन्वद आपो जनयदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्कृतन्तु मया देवा परिपूर्णस्वदस्त्वै प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यवानवै तानि शेषानि शेषाणां श्रीकृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियमात्मना वा प्रतिकृते स्वभावात् करोमि यद्दसकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाचर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्मृतां प्रवेशां क्षोभ्रान्तं क्षेमाय अग्निपुरुषाय नमः कुलोपहारनिमे दयामि आग्भोपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभुवनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. చక్కని భగవంతుని యొక్క కరుణా కటాక్షాన్ని పొందినటువంటి గోదాదేవి స్వామిని నిరంతరం భావించి ఆయనను గురించి కలలు కని కాత్యాయనాది వ్రతాలను నిర్వహించి దాని ఫలితంగా స్వామివారు తనను 1000 ఏనుగులతో కదిలి వచ్చి స్వీకరించినట్లుగా కలలు కన్నటువంటి మహాసాధ్వి. అటువంటి ఆ పుణ్యశీల అందించినటువంటి వారణమాయర పాసుర విశేషాలను చక్కగా జియంగారు ప్రతినిధులు అనుసంధానం చేస్తూ ఉండగా పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయలను దొల్లించడం అనేటువంటి సాంప్రదాయక మర్యాదను చక్కగా నిర్వహిస్తూ ఉండగా ఆచార్యులు కైంకర్యపరులు స్వామివారు చిరునవ్వులతో ఆశీర్వదించారు. తర్వాత జగజ్జేగీయమానమైనటువంటి విజయ పరంపరా విశేషంతో ప్రకాశించేటువంటి ఆ పరంధాముడు తాము ధరించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి గజపుష్పమాల విశేషాన్ని కళ్యాణ పుష్పమాల పరివర్తనం అనేటువంటి సాంప్రదాయకమైన మర్యాదతో భాగంగా తాను మర్యాదా పురుషోత్తముడుగా సాక్షాత్తు రమారమణికి అందించి ఆ పుష్పహారాన్ని ఆమె ధరించి చిరునవ్వులతో తిరిగి తనకు సమర్పిస్తుండగా గొప్ప సంతోషంతో స్వామి స్వీకరించారు. అలాగే భగవానుడు మరొక దివ్యదేవేరిగా సుప్రసిద్ధమైనటువంటి మహాసాధ్వి శ్రీ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు చక్కనైనటువంటి ఆ గజపుష్పమాలను కళ్యాణమాల
పరివర్తనంలో భాగంగా అందివ్వగా ఆ తల్లి మిక్కిలి ప్రియంగా ధరించి గొప్ప సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ తిరిగి తమ హృదయ నాయకుడైనటువంటి ఆ భగవానునికే ఆ సాంప్రదాయక మర్యాదను అనుసరించి ఆ పుష్పహారాన్ని అందించారు. అదిగో భక్తులందరూ తన్మయత్వంతో ఆ భగవంతుణ్ణి దర్శిస్తూ గొప్ప ఆనందంతో గోవిందనామస్మరణ పూర్వకంగా కరతాళ ధ్వనులు అన్ని వైపులా మోగుతూ ఉండగా ఆ గోవిందనామస్మరణ పూర్వకంగా స్వామివారికి జ్యోతలు సమర్పించారు. స్వామివారు తన ఇరువైపులా చేరిన అమ్మవార్లతో కలిసి అన్నమాచార్య స్వామివారు అందించిన పిడికిట తలంబ్రాల కీర్తనా విశేషంతో చక్కగా అక్షతారోపణ స్వీకరిస్తున్నారు. గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ఓ